మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో జెర్రీ కనిపిస్తే ఆ ఇంట్లో వాళ్ళకు జరిగేది ఇదే, షాక్ అవుతారు. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. జెర్రీ ఈ పేరు వినగానే ఒళ్ళు ఒక్కసారిగా గగురు పొడుస్తుంది. మన ఇంట్లో ఎక్కడైనా ఒక జెర్రీ కనిపిస్తే చాలు, ఆ రాత్రంతా మనకు నిద్ర పట్టదు. ఆ వికృతాకార జీవి, దాని వందలాది కాళ్ళు, అది ప్రాకి తీరు చూస్తుంటేనే ఏదో తెలియని అసహ్యం, భయం వేస్తాయి. సాధారణంగా మనలో చాలామంది జెర్రీ కనిపించగానే వెంటనే కంగారు పడిపోయి చేతికి దొరికిన చెప్పుతోనో లేక కర్రతోనో దానిని కొట్టి చంపేస్తుంటారు. ఎందుకంటే అది విషపూరితమైనదని, అది కుడితే ప్రాణాలు పోతాయనే ఒక రకమైన టెన్షన్ మనలో ఉంటుంది. అయితే జెర్రీల గురించి మనకు తెలియని విషయాలు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ మరియు ఆధ్యాత్మికపరమైన రహస్యాలు చాలా ఉన్నాయని పరిశోధకులు మరియు ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు. జెర్రీని చూడగానే మనం భయపడతాం, కానీ నిజానికి జెర్రీలు మనుషులను కుట్టే సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి. ఒకవేళ పొరపాటున జెర్రీ కుట్టినా దానివల్ల ప్రాణాలు పోవు, కేవలం తీవ్రమైన నొప్పి, మంట మాత్రమే ఉంటుంది. ఆ విషాన్ని తట్టుకునే శక్తి మన శరీరానికి ఉంటుంది, కానీ ఆ నొప్పి చాలాసేపు బాధిస్తుంది. కాబట్టి మనం దానిని చూసి భయపడతాం. జెర్రీలు సాధారణంగా రాళ్ల కింద, చిత్తా చెదారం ఉన్న చోట, చీకటిగా ఉండే ప్రదేశాలలో నివసిస్తూ ఉంటాయి. ముఖ్యంగా వానాకాలం వచ్చిందంటే చాలు, బయట రాళ్ల కిందకు నీరు చేరడంతో అవి ఉండలేక పొడి ప్రదేశం కోసం వెతుక్కుంటూ మన ఇళ్లలోకి ప్రవేశిస్తాయి. అలా ఇళ్లలోకి వచ్చినప్పుడు వాటిని చంపడం కంటే జాగ్రత్తగా బయటకు పంపడమే మంచిదని శాస్త్రం చెబుతోంది. జెర్రీలు చాలా వేగంగా కదిలే జీవులు. ఇవి సెకనుకు సుమారు 1.3 అడుగుల దూరం ప్రయాణించగలవు. అందుకే వీటిని పట్టుకోవడం లేదా బయటకు పంపడం కొంచెం కష్టమైన పని. వీటిని ఇంగ్లీష్లో సెంటీపీడ్ అని పిలుస్తారు. లాటిన్ భాషలో సెంట్ అంటే 100, పేడ్ అంటే కాళ్ళు అని అర్థం. అంటే 100 కాళ్ళు ఉన్న జీవి అని దీని అర్థం. అందుకే దీనిని తెలుగులో శతపాదం అని కూడా పిలుస్తుంటారు. నిజానికి వీటికి 100 కాళ్ళు ఉండవు, కానీ చూడటానికి చాలా ఎక్కువ కాళ్ళు ఉండడం వల్ల ఆ పేరు వచ్చింది. జెర్రీలు చీకటి మరియు తేమగా ఉన్న ప్రదేశాలను ఇష్టపడతాయి. కాబట్టి మన ఇళ్లలో ఇవి ఎక్కువగా బాత్రూములలో, వంటగది మూలల్లో, సింక్ కింద భాగాలలో కనిపిస్తూ ఉంటాయి. జెర్రీ ఇంట్లోకి రావడం అనేది కేవలం ఒక ప్రకృతి సహజమైన ప్రక్రియ మాత్రమే కాదు, దీని వెనుక కొన్ని శుభ మరియు అశుభ సంకేతాలు దాగి ఉన్నాయని జ్యోతిష్య శాస్త్రం వివరిస్తోంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శతపాదానికి అంటే జెర్రీకి అధిపతి రాహుగ్రహం. రాహువు ఒక రహస్య గ్రహం, మాయాగ్రహం. ఒక వ్యక్తి జాతకంలో రాహువు అనుకూలంగా ఉంటే ఆ వ్యక్తిని అపారమైన ధనవంతుడిని చేయగలడు. అదే రాహువు ప్రతికూలంగా ఉంటే రోడ్డున పడేయగలడు. అందుకే జెర్రీ మన ఇంట్లోకి వచ్చినప్పుడు అది ఏ స్థితిలో ఉంది, ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి మన భవిష్యత్తును అంచనా వేయవచ్చని పెద్దలు చెబుతుంటారు. జెర్రీ అంటేనే చాలామందికి లక్ష్మీ స్వరూపం అనే నమ్మకం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంది. ముఖ్యంగా ఎర్ర రంగులో ఉండే జెర్రీ కనిపిస్తే అది లక్ష్మీదేవి రాకకు సంకేతమని, త్వరలోనే ఆ ఇంట్లో ధనయోగం కలగబోతోందని నమ్ముతారు. కానీ సాధారణంగా కనిపించే జెర్రీల విషయంలో మాత్రం కొన్ని నియమాలు పాటించాలి. ఒకవేళ మీ ఇంట్లో జెర్రీ అనుకోకుండా మీ కాళ్ళ కింద పడి చనిపోతే అది ఒక రకంగా శుభ సంకేతమేనని శాస్త్రం చెప్తోంది. దీని అర్థం ఏమిటంటే మీకు జరగబోయే ఏదో ఒక పెద్ద ప్రమాదాన్ని ఆ జెర్రీ తన మీద వేసుకుని ప్రాణత్యాగం చేసిందని, తద్వారా మీకు రావాల్సిన ఆపద తొలగిపోయిందని భావించాలి. అయితే కావాలని జెర్రీని చూసి దానిని తొక్కి చంపడం మాత్రం అశుభం. అలా చేయడం వల్ల రాహుగ్రహ దోషం పట్టుకుంటుంది. దీనివల్ల ఇంట్లో గొడవలు, ఆర్థిక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. జెర్రీని చంపడం కంటే ఒక కర్ర సహాయంతో దాని దారిని మళ్లించి మెల్లగా బయటకు పంపడమే ఉత్తమమైన మార్గమని శాస్త్రం చెబుతోంది. జెర్రీ వేగాన్ని మనం అందుకోలేము, కాబట్టి దాని మీద ఒక పేపర్ వేసి పట్టుకోవడం అసాధ్యం. అందుకే ఒక పొడవాటి కర్రను ఉపయోగించి దానిని బయటకు పంపే ప్రయత్నం చేయాలి. ఒకవేళ మీ ఇంటి ప్రధాన ద్వారం వద్ద జెర్రీ చనిపోయి కనిపిస్తే అది చాలా మంచి సంకేతం. మీ ఇంటి మీద ఎవరిదైనా చెడు దృష్టి పడినా, లేదా ఏదైనా దుష్టిశక్తి మీ ఇంటిని ఆవహించాలని చూసినా ఆ జెర్రీ ఆ నెగటివ్ ఎనర్జీని గ్రహించి ప్రాణాలు కోల్పోయిందని అర్థం. రాహు అనుకూలంగా ఉన్నప్పుడే ఇలాంటివి జరుగుతాయి. మీ ఇంటిపై ఉన్న దిష్టి మొత్తం పోయిందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. సాధారణంగా ఇంట్లో ఆదాయం కంటే ఖర్చులు పెరిగిపోతున్నా, కుటుంబ సభ్యుల మధ్య అనవసరమైన గొడవలు జరుగుతున్నా అది చెడు దృష్టి ప్రభావమే. అటువంటి సమయంలో ఇలా జెర్రీ చనిపోయి కనిపించడం వల్ల ఆ దోషాలన్నీ తొలగిపోతాయి.
ఇక మీ ఇంటి తోటలో లేదా పెరట్లో జర్రి కనిపిస్తే దాని గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తోటలు వాటి సహజ సిద్ధమైన ఆవాసాలు. అక్కడ అవి ఉండటం సర్వసాధారణం. కానీ తోటలు ప్రతిరోజు చనిపోయిన జర్రులు కనిపిస్తుంటే మాత్రం అది అసాధారణమైన విషయం. అలా జరిగితే మీ ఇంట్లో లేదా తోటలో ఏదో ప్రతికూల శక్తి ఉందని, వాస్తు దోషాలున్నాయని గ్రహించాలి. కలలో జర్రి కనిపించడం కూడా విభిన్న అర్థాలనిస్తుంది. కలలో చనిపోయిన జర్రిని చూస్తే భవిష్యత్తులో మీకు రాబోయే ఒక పెద్ద గండం లేదా కష్టం ఆగిపోయిందని అర్థం. ఇది మీకు ఒక రకమైన ఊరటనిచ్చే విషయం. అయితే వాహనాన్ని బయటకు తీసేటప్పుడు జర్రి ఎదురు రావడం లేదా వాహనం కింద నుండి జర్రి వెళ్లడం మాత్రం అంత మంచిది కాదు. కారు, బైకు లేదా స్కూటీ తీసే సమయంలో జర్రి దానికి అడ్డంగా వెళితే అది అశుభ సంకేతంగా భావించాలి. అటువంటి సందర్భంలో వెంటనే ప్రయాణం మొదలు పెట్టకుండా కనీసం ఒక అరగంట పాటు ఆగి ఆ తర్వాత బయటకు వెళ్లడం మంచిది. ఇది రాబోయే ప్రమాదాల నుండి మనల్ని హెచ్చరించే సంకేతం. ఒకవేళ జర్రి గోడ మీద పైకి పాకుతూ కనిపిస్తే అది మీ జీవితంలో రాబోయే ఉన్నత స్థితికి సంకేతం. ఉద్యోగస్తులకు ప్రమోషన్ రావడం లేదా వ్యాపారంలో ఊహించని లాభాలు కలగడం వంటివి జరుగుతాయి. అదే జర్రి పైనుండి కిందకు దిగుతుంటే మాత్రం మీరు చేపట్టే కార్యాల్లో ఆటంకాలు లేదా ఆర్థికంగా చిన్నపాటి ఒడిదుడుకులు ఎదురవుతాయని హెచ్చరికగా భావించాలి. అలాగే జర్రి పొరపాటున మీ శరీరంపై పాకితే అది ఏ భాగానికి తగిలిందో గమనించాలి. కుడికాల మీద జర్రి పాకితే మీరు త్వరలోనే ఒక లాభదాయకమైన ప్రయాణం చేస్తారని, ఆ ప్రయాణం వల్ల మీకు అదృష్టం కలిసి వస్తుందని అర్థం. అదే ఎడమకాల మీద పాకితే అనవసరమైన తిరుగుళ్ళు, ఖర్చులు పెరుగుతాయని సంకేతం. ఒకవేళ జర్రి మీ తల మీద పాకితే అది మానసిక ఒత్తిడికి లేదా భవిష్యత్తులో వచ్చే చిన్నపాటి అనారోగ్య సమస్యలకు సూచనగా భావిస్తారు. అలాగే జర్రి కనిపించే ప్రదేశాన్ని బట్టి కూడా ఫలితాలు మారుతుంటాయి. వంటగదిలో జర్రి కనిపిస్తే అది ఆ ఇంట్లో ఆహార సమృద్ధికి లేదా ధనప్రాప్తికి చిహ్నం. కానీ అదే సమయంలో వంటగది పరిశుభ్రత విషయంలో జాగ్రత్త వహించాలని రాహువు మనల్ని హెచ్చరిస్తున్నాడని గ్రహించాలి. బెడ్రూమ్లో జర్రి కనిపించడం అనేది దంపతుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉందని చెప్పే సంకేతం. అటువంటప్పుడు అనవసరమైన వాదనలకు దూరంగా ఉండడం మంచిది. ఇక పూజ గదిలో జర్రి కనిపించడం చాలా అరుదుగా జరుగుతుంది. ఒకవేళ అలా కనిపిస్తే మీరు ఏదైనా దైవిక కార్యంలో లోపాలు చేస్తున్నారని లేదా మీ జాతకంలో రాహుదోషం తీవ్రంగా ఉందని అర్థం చేసుకోవాలి. జర్రి రంగును బట్టి కూడా ఫలితాలుంటాయని శాస్త్రం చెబుతోంది. మనం సాధారణంగా చూసే నలుపు లేదా గోధుమ రంగు జర్రులు రాహువుకు ప్రతిరూపాలు. కానీ ఎర్ర రంగులో ఉండే జర్రి కనిపిస్తే మాత్రం అది సాక్షాత్తు లక్ష్మీదేవి రాకకు సంకేతం. ఎర్ర జర్రి కనిపించిన ఇంట్లో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి, ఆకస్మికంగా ధనయోగం కలుగుతుంది. అందుకే అటువంటి జర్రిని ఎట్టి పరిస్థితుల్లోనూ చంపకూడదు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒకేసారి 2 లేదా 3 జర్రులు జంటగా కనిపిస్తే మీ శత్రువుల మీద మీరు విజయం సాధించబోతున్నారని లేదా మీ పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందే ఉంటారని అర్థం. అయితే ఈ సంకేతాలన్నీ మనల్ని భయపెట్టడానికి కాదు, మనల్ని అప్రమత్తం చేయడానికి మాత్రమే. జర్రీలకు సంబంధించి మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇవి ఇంట్లో ఎక్కువగా ఉన్నాయంటే ఆ ఇంట్లో తేమ శాతం ఎక్కువగా ఉందని అర్థం. శాస్త్రీయంగా చూస్తే జర్రీలు ఇంట్లో ఉండటం వల్ల ఇతర చిన్న చిన్న పురుగులు, క్రిమికీటకాలు నశిస్తాయి. ఎందుకంటే జర్రీలు ఇతర చిన్న పురుగులను తిని జీవిస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇవి ఇంట్లో ఉండే హానికరమైన పురుగులను క్లీన్ చేస్తాయి. కానీ వాటి రూపం భయంకరంగా ఉండటం, అవి కుడితే నొప్పి కలగడం వల్ల మనం వాటిని ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడము. జెర్రీ విషం గురించి మాట్లాడుకుంటే దాని దవడల వద్ద ఉండే విషగ్రంథుల ద్వారా అది విషాన్ని చిమ్ముతుంది. ఆ విషం మనుషులకు ప్రాణాంతకం కాకపోయినా ఎలర్జీ ఉన్నవారికి మాత్రం కొంచెం ఇబ్బంది కలిగించవచ్చు. జెర్రీ కుట్టిన చోట వాపు రావడం, ఎర్రగా కందిపోవడం జరుగుతుంది. అటువంటప్పుడు వెంటనే డాక్టర్ను సంప్రదించడం లేదా ఇంట్లో ఉండే సహజమైన విరుగుడు మందులను వాడటం చేయాలి. జెర్రీ కుట్టిన వెంటనే ఆ ప్రదేశంలో ఉల్లిపాయ ముక్కను రుద్దితే నొప్పి తగ్గుతుందని గ్రామీణ ప్రాంతాల్లో ఒక నమ్మకం ఉంది. జెర్రీ మన ఇంట్లో తిరుగుతుంటే అది మనకు తెలియకుండానే రాహువు యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటుంది. రాహువు అంటేనే అకస్మాత్తుగా జరిగే మార్పులకు కారకుడు. అందుకే జెర్రీ ఇంట్లో కనిపించినప్పుడు మనం అప్రమత్తంగా ఉండాలి. అది మనకు శుభాన్ని చేకూర్చడానికి వచ్చిందా లేక ఏదైనా ప్రమాదాన్ని హెచ్చరించడానికి వచ్చిందా అనేది మనం గమనించాలి.
జెర్రీ లక్ష్మీ స్వరూపం అని ఎందుకంటారంటే లక్ష్మీదేవి ఎప్పుడూ ఒకే చోట స్థిరంగా ఉండదు. జెర్రీ కూడా అంతే, వేగంగా కదులుతూ ఉంటుంది. అలాగే కొన్ని పురాణ గాథల ప్రకారం అతిగా కాళ్ళు ఉన్న జీవులు కుబేరుని సంపదకు కాపలాగా ఉంటాయని చెబుతారు. ఆ ఉద్దేశంతోనే జెర్రీని చంపకూడదని, చంపితే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతామని పెద్దలు భయపడుతుంటారు. మొత్తానికి జెర్రీ అనేది భయం కలిగించే ప్రాణి అయినప్పటికీ అది ప్రకృతిలో ఒక భాగం. మన ఇళ్లలోకి అది కేవలం తన మనుగడ కోసం మాత్రమే వస్తుంది. దానిని ఒక శత్రువులా చూడకుండా ఒక జీవిగా గౌరవిస్తూ దానివల్ల మనకు కలిగే ఇబ్బందుల నుండి తప్పించుకుంటూ దానిని సురక్షితంగా బయటకు పంపడమే ఉత్తమమైన మార్గం. జెర్రీ కనిపించినప్పుడు భయంతో కేకలు వేయడం, గందరగోళం చేయడం వల్ల అది మరింత వేగంగా పరుగులు తీసి ఎక్కడో ఒక మూల దాక్కుంటుంది. అలా కాకుండా నిశ్శబ్దంగా దాన్ని గమనిస్తూ ఒక పొడవైన కర్రతో మెల్లగా ద్వారం వైపు మళ్లించాలి. జెర్రీ మన జీవితంలో ఎదురయ్యే అనుకోని సంఘటనలకు ఒక సంకేతం వంటిది. అది కనిపించినప్పుడు మన ప్రవర్తన, మన ఆలోచనలు సానుకూలంగా ఉంటే రాహు అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని శాస్త్రం చెబుతోంది. కాబట్టి జెర్రీని చూడగానే చంపాలనే ఆలోచనను పక్కన పెట్టి అది ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. ఈ శతపాదం మీ ఇంట్లోకి వస్తే అది మీరు ధనవంతులు కావడానికి ఒక మార్గం కావచ్చు, లేదా మీపై ఉన్న దిష్టిని తొలగించడానికి వచ్చిన ఒక దైవదూత కావచ్చు. అందుకే దానిని హింసించకుండా పంపించేయండి. జెర్రీ గురించి ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇకపై అది మీ ఇంట్లో కనిపిస్తే మీరు షాక్ అవ్వడం కంటే అది చెప్పే సంకేతాన్ని అర్థం చేసుకోవడానికే ప్రాధాన్యత ఇస్తారని ఆశిస్తున్నాం. ప్రకృతిలోని ప్రతి జీవికి ఒక ఉద్దేశం ఉంటుంది. జెర్రీ కూడా అందుకు మినహాయింపు కాదు. దాని రూపం భయంకరంగా ఉన్నా దాని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలు మాత్రం చాలా లోతైనవి. అందుకే జెర్రీని చూసి భయపడకండి, దానిని గౌరవంగా బయటకు పంపండి. ఉదయం నిద్ర లేవగానే ఈ 3 పనులు చెయ్యకండి. ఇంటి నుండి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది, మహాపాపం తగులుతుంది, రోజంతా లేనిపోని కష్టాలు వస్తాయి, ఏ పని చేసినా కలిసి రాదు అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఎందుకంటే ఉదయం నిద్రలేచిన తర్వాత మనం చేసే కొన్ని పనులు మన రోజంతటిని, మన భవిష్యత్తును కూడా శాసిస్తాయి. అందుకే ఈరోజు వీడియోలో ఉదయం నిద్రలేవగానే పొరపాటును కూడా చేయకూడని ఆ 3 ముఖ్యమైన పనుల గురించి, అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందేందుకు మనం పాటించాల్సిన నియమాల గురించి వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఆసక్తికరంగా ఉండబోతోంది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి మరియు కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని తప్పకుండా రాయండి. శాస్త్రాలలో ఒక మాట ఉంది, ప్రారంభం బాగుంటే ముగింపు బాగుంటుంది అని. అంటే మన రోజు ఎలా ప్రారంభమవుతుందో ఆ రోజంతా మనకు జరిగే పనులు కూడా అలాగే ఉంటాయి. మనలో చాలామంది పనులు పూర్తయ్యే దశలు అకస్మాత్తుగా ఆగిపోవడం లేదా చెడిపోవడం చూస్తుంటాము. దీనికి కారణం మనకు తెలియకుండానే మనం ఉదయం పూట చేసే కొన్ని పొరపాట్లు. జీవితానికి అతిపెద్ద మూలమంత్రం ఏమిటంటే ఉదయం పూట తెలిసి లేదా తెలియక కూడా కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఈ పనులు చేయడం వల్ల ఇంట్లోకి దరిద్రం రావడమే కాకుండా మనల్ని ఎల్లప్పుడూ రక్షించే దేవతలు కూడా మన ఇంటి నుండి వెళ్ళిపోతారని మన ధర్మశాస్త్రాలు స్పష్టంగా హెచ్చరిస్తున్నాయి. అందుకే ఉదయం పూట మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే జీవితాంతం కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు మరియు మానసిక అశాంతి మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. ఉదయం శుభప్రదంగా ప్రారంభించే వ్యక్తికి ప్రతి పనిలో విజయం లభిస్తుంది. అదే ఉదయం సరిగ్గా లేని వ్యక్తికి ప్రతి అడుగులో ఆటంకాలు ఎదురవుతాయి. మన పెద్దలు, పూర్వీకులు కొన్ని నియమాలను పాటించేవారు. అందుకే వారు ఆరోగ్యంగా మరియు ప్రశాంతంగా ఉండేవారు. ఆ రహస్యాలను ఈరోజు మనం విపులంగా చర్చించుకుందాం. అలాగే శ్రీకృష్ణ భగవాన్ చెప్పిన దాని ప్రకారం ఉదయం నిద్రలేచిన వెంటనే ఒక ప్రత్యేకమైన వస్తువును తింటే జీవితాంతం డబ్బుకు లోటుండదు. రాత్రికి రాత్రే లక్ష్మీదేవి అనుగ్రహం పొంది సంపద మరియు వైభవం మీ ఇంటికి ఆకర్షించబడతాయి. నేటి కాలంలో చాలామంది తమ ఇంటి నుంచి దరిద్రం పోవడం లేదని, అప్పుల బాధలు పెరుగుతున్నాయని బాధపడుతుంటారు. దీనికి కారణం వారు పాటించని నియమాలే. మన పనులే మన విజయానికి ఆటంకాలుగా మారుతున్నాయి. ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు చేసే మొదటి తప్పేమిటో తెలుసా? అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకోవడం. అవును, నిద్రలేచిన వెంటనే అద్దం చూడటం అత్యంత అశుభకరం. దీనివల్ల ప్రతికూల శక్తి మీపై ప్రభావం చూపుతుంది.
తద్వారా ఆ రోజంతా చిరాకుగా అశాంతిగా ఉంటుంది. అందుకే నిద్ర లేవగానే మొదట అద్దం వైపు చూడకండి. దానికి బదులుగా మీ 2 అరచేతులను చూసుకోండి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితో గౌరి, ప్రభాతే కరదర్శనం అని స్మరిస్తూ అరచేతులను చూడటం వల్ల 3 అమ్మవార్ల దీవెనలు మీకు లభిస్తాయి. 2వ అతిపెద్ద తప్పేమిటంటే నిద్రలేచిన వెంటనే టీ లేదా అల్పాహారం తీసుకోవడం. నేటి ఆధునిక యుగంలో బెడ్ కాఫీ అనేది ఒక అలవాటుగా మారింది. కానీ శాస్త్రాల ప్రకారం స్నానం చేయకుండా, పళ్ళు తోముకోకుండా, కనీసం నోరైనా పుక్కిలించకుండా ఏదైనా తినడం లేదా తాగడం నిషిద్ధం. మనకు ఆహారాన్నిచ్చే సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పకుండా, సూర్య నమస్కారం చేయకుండా ఆహారం తీసుకోవడం వల్ల మనపై ఉన్న దైవకృప తగ్గిపోతుంది. అందుకే కనీసం దంతాలను శుభ్రం చేసుకోకుండా దేనిని ముట్టుకోకండి. అలాగే 3వ ముఖ్యమైన విషయం ఉదయం లేవలానే మీ అదృష్టాన్ని లేదా తలరాతను తిట్టుకోవడం. చాలామంది లేవగానే నా బ్రతుకింతే, నాకెప్పుడూ కష్టాలే అని ప్రతికూలంగా మాట్లాడుతుంటారు. ఉదయం పూట మీ నోటి నుండి దేవుని నామం రావాలి కానీ ఇలాంటి నిరాశాపూరిత మాటలు కాదు. మీరు ఏది మాట్లాడితే ప్రకృతి మీకు అదే ఇస్తుంది. కాబట్టి ఉదయం లేవగానే భగవంతుడిని ధ్యానించండి. అప్పుడే ఆ రోజంతా విజయవంతంగా సాగుతుంది. మన శాస్త్రాలలో గంగాజలానికి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. గంగాదేవి సాక్షాత్తు దేవీ దేవతలు స్నానం చేసిన పవిత్ర నది. మీ ఇంట్లో సానుకూలత పెరగాలంటే ఒక చిన్న పరిహారం చేయండి. రాత్రి నిద్రపోయే ముందు ఒక రావి పాత్రలో నీటిని తీసుకుని అందులో కొద్దిగా గంగాజలం కలిపి మీ తల దగ్గర ఉంచుకోండి. ఉదయం నిద్రలేచిన తర్వాత ఆ నీటిని మీ మంచం మీద ఇల్లంతా చల్లుకుని మరియు కొద్దిగా త్రాడండి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే మీకు యుగయుగాల పుణ్యం లభిస్తుందని, పేదవాడు కూడా రాజుగా మారుతాడని శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా చెప్పాడు. అలాగే 5వ విషయం ఏమిటంటే మీ గదిలో మీరు నిద్రలేవగానే కనిపించే విధంగా శ్రీకృష్ణుడు, హనుమంతుడు లేదా మీ ఇష్టదైవం యొక్క అందమైన చిత్రాన్ని ఉంచుకోండి. ఉదయాన్నే దేవుడిని దర్శించుకోవడం వల్ల మనస్సులో ప్రశాంతత ఏర్పడుతుంది. అంతేకాకుండా మంచం మీద నుండి కిందకు దిగే ముందు భూమాతను తాకి నమస్కరించి క్షమాపణ అడిగి అడుగుపెట్టండి. భూమి మనల్ని మోస్తోంది, ఆమెకు కృతజ్ఞత తెలపడం మన కనీస ధర్మం. దీనివల్ల మీ అదృష్టంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఇక శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా ఉదయం పూట ఏ వస్తువులను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటకు వెళ్ళేటప్పుడు 2 లేదా 4 పచ్చి బియ్యం గింజలను నోట్లో వేసుకోండి. బియ్యం లక్ష్మీ స్వరూపం. ఇది మీకు అపారమైన అనుగ్రహాన్నిస్తుంది. 2వది, మీ పూజా మందిరంలో దేవుడికి సమర్పించిన పూలమాలలోని ఒక రేకును ప్రసాదంగా స్వీకరించి తినండి. సాక్షాత్తు ఆ దేవుడి కృప మీపై ఉంటుంది. మీరు తలపెట్టిన ప్రతి పని దిగ్విజయంగా పూర్తవుతుంది. అలాగే ఏదైనా శుభకార్యానికి వెళ్ళేటప్పుడు తీపి వస్తువును తిని వెళ్ళడం చాలా మంచిది. దీనివల్ల మీకు విజయానికి మార్గాలు సుగమమవుతాయి. ఇక నుదిటిపై చందనం తిలకం ధరించడం గురించి శ్రీకృష్ణుడు ఎంతో గొప్పగా చెప్పాడు. తిలకం ధరించిన వ్యక్తిపై ఎల్లప్పుడూ భగవంతుని రక్షణ ఉంటుంది మరియు అతనికి అకాల మరణం సంభవించదు. అలాగే ప్రతిరోజు సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల సమాజంలో గౌరవం, మంచి ఆరోగ్యం మరియు దీర్ఘాయువు లభిస్తాయి. సూర్యరశ్మి మీ చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. మరో ముఖ్యమైన అలవాటేమిటంటే ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు కొద్దిగా పెరుగు మరియు పంచదార తినడం. ఇవి మన పెద్దలు చెప్పిన గొప్ప శుభశకునం. దీనివల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోయి విజయం మీ సొంతమవుతుంది. ఇంట్లో తులసి కోట ఉంటే ప్రతిరోజు స్నానం తర్వాత తులసికి నీరు పోయండి. తులసి ఉన్న ఇల్లు వైకుంఠంతో సమానం. అక్కడ సుఖశాంతులకు కొదవ ఉండదు. అలాగే ప్రతిరోజు ఉదయం మీ పూజా గదిలో దీపం మరియు అగరబత్తీలు వెలిగించడం మర్చిపోకండి. ఆ సుగంధభరితమైన పొగ వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు నశిస్తాయి, వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఉదయం పూట మీ ఇంట్లో వాతావరణం చాలా ప్రశాంతంగా ఉండాలి. కొందరిళ్లల్లో లేవగానే గొడవలు, అరుపులు, కేకలు వినపడుతుంటాయి. భార్యాభర్తల మధ్య లేదా పిల్లలతో గొడవ పడడం వల్ల ఆ ఇంటి నుండి లక్ష్మీదేవి వెంటనే వెళ్ళిపోతుంది. ఎక్కడైతే ప్రేమానురాగాలుంటాయో, ఎక్కడైతే మధురమైన మాటలు వినిపిస్తాయో అక్కడ లక్ష్మీదేవి శాశ్వతంగా నివసిస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గోమాత సేవ చేయడం అత్యంత పుణ్యప్రదం.
ప్రతిరోజు ఉదయం గోమాతకు ఒక రోటీని తినిపించే అలవాటు చేసుకోండి. ఆవలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. గోసేవ చేసేవారికి ఆర్థిక ఇబ్బందులు దరిచేరవు. అలాగే మీ పిల్లల చేత సూర్యుడికి నీరు ఇప్పించడం వల్ల వారి బుద్ధి వికసిస్తుంది, చదువులో రాణిస్తారు. మీపై లక్ష్మీదేవి ఆశీస్సులు ఉండాలని మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ వీడియోని ఇప్పుడే షేర్ చేయండి. ఈ జ్ఞానాన్ని ప్రతి తల్లికి, సోదరికి చేరేలా చేయండి. ఇక భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు పాటించాలి. భోజనం పళ్ళాన్ని ఎప్పుడు నేరుగా నేల మీద పెట్టకూడదు. పీట లేదా టేబుల్ మీద గౌరవంగా ఉంచాలి. పళ్ళాన్ని ఒక చేత్తో పట్టుకోకూడదు, అది అశుభం. భోజనం చేసిన తర్వాత పళ్ళెంలోనే చేతులు కడుక్కోవడం అత్యంత దారుణమైన పని. ఇది అన్నపూర్ణాదేవిని అవమానించడమే. అలాగే పళ్ళెంలో ఎంగిలి మెతుకులు అస్సలు వదలకండి. రాత్రిపూట ఎంగిలి పాత్రలను సింకులు అలాగే ఉంచకండి. వాటిని శుభ్రం చేసిన తర్వాతే పడుకోండి. భోజనానికి ముందు దైవ ప్రార్థన చేయండి. దీనివల్ల ఆ ఆహారం ప్రసాదంగా మారుతుంది. భోజనం చేసేటప్పుడు కోపం తెచ్చుకోవద్దు. నిశ్శబ్దంగా లేదా ప్రశాంతంగా తినండి. కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయడం వల్ల ఆత్మీయత పెరుగుతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోండి, రాత్రిపూట పెరుగు, అన్నం లేదా సత్తుపిండి తీసుకోవడం లక్ష్మీదేవికి ఇష్టం ఉండదు. ఇది ఆర్థిక ఇబ్బందులకు దారితీస్తుంది. భోజనం ఎప్పుడూ తూర్పు లేదా ఉత్తరం వైపు ముఖం చేసి చేయాలి. సాధ్యమైతే వంటిగదిలో కూర్చుని తినండి. దీనివల్ల రాహుదోషాలు శాంతిస్తాయి. బోట్లు వేసుకుని భోజనం చేయడం అస్సలు చేయకండి. ఫ్రెండ్స్, ఇంటి శుభ్రత విషయంలో కూడా వాస్తు నియమాలు చాలా ముఖ్యం. బ్రహ్మముహూర్తంలో లేదా సాయంత్రం వేళల్లో ఇల్లు ఊడ్చకూడదు. చీపురను ఎవ్వరికీ కనిపించని చోట, ముఖ్యంగా మంచం కింద కాకుండా సురక్షితమైన ప్రదేశంలో ఉంచాలి. ఇంటి ఈశాన్యం మరియు వాయువ్య దిశలను ఎప్పుడూ ఖాళీగా, శుభ్రంగా ఉంచాలి. వాష్రూమ్ ఎప్పుడూ తడిగా ఉంచడం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. కాబట్టి ఉపయోగించిన తర్వాత ఆరబెట్టడానికి ప్రయత్నించండి. ఇంటి గోడల మీద లేదా పైకప్పు మీద పగుళ్ళు ఉంటే వాటిని వెంటనే పూడ్చండి. ఎందుకంటే పగుళ్ళు దరిద్రానికి చిహ్నాలు. అలాగే స్త్రీలను గౌరవించడం నేర్చుకోండి. ఏ ఇంట్లో అయితే స్త్రీ ఏడుస్తుందో ఆ ఇంట్లో అభివృద్ధి ఉండదు. పర్సును లేదా డబ్బును ప్యాంట్ వెనుక జేబులో ఉంచడం మానుకోండి. అది లక్ష్మీదేవిని అవమానించడమే. ఎప్పుడూ అబద్ధాలు చెప్పడం వల్ల ఐశ్వర్యం దూరమవుతుంది. గోళ్ళు మరియు జుట్టును అతిగా పెంచుకోకండి. ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. ఇక పూజాగది విషయానికి వస్తే, ఇంట్లో పూజాగది నిర్మించే ముందు వాస్తు నిపుణులను సంప్రదించడం మంచిది. ఒకే దేవుడి విగ్రహాలు లేదా చిత్రపటాలు ఒకటి కంటే ఎక్కువ ఉంచకండి. దేవతా చిత్రాలను నైరుతి మూలలో పెట్టడం వల్ల కోర్టు కేసులు, చికాకులు వస్తాయి. మీ బీరువాలో లేదా లోకర్లో కొన్ని పసుపు కొమ్ములు, గవ్వలు, వెండి నాణాలు ఒక పసుపు వస్త్రంలో కట్టి ఉంచండి. దానివల్ల ధనాకర్షణ పెరుగుతుంది. లాకర్లో మంచి సువాసన వచ్చేలా అత్తరు లేదా చందనం ఉంచండి. దేవుడికి పెట్టిన పూలు ఎండిపోయిన తర్వాత అవి ఇంట్లోనే ఉండటం మంచిది కాదు. అలాగే సాయంత్రం వేళ అంటే సంధ్యా సమయంలో నిద్రపోవడం, తినడం, గొడవ పడడం, డబ్బు ఇవ్వడం లేదా తీసుకోవడం వంటివి అస్సలు చేయకూడదు. ఈ సమయంలో ప్రతికూల శక్తులు బలంగా ఉంటాయి కాబట్టి భగవంతుని నామస్మరణ మాత్రమే చెయ్యాలి. మద్యపానం, అనైతిక పనులు చేసేవారి సంపద ఆస్పత్రుల పాలు, జైలు పాలు అవుతుంది. మీరు అపారమైన ధనాన్ని, సుఖశాంతులను కోరుకుంటే హనుమంతుడిని వేడుకోండి. 5 మంగళవారాలు మర్రి ఆకుపై గోధుమ పిండితో చేసిన దీపాన్ని వెలిగించి ఆంజనేయస్వామి ఆలయంలో ఉంచండి. ఆయన అనుగ్రహం ఉంటే మీ గ్రహదశలు మారిపోతాయి. మీ ఇంటి సింహద్వారం వద్ద స్వస్తిక్ గుర్తు వేసి పసుపు కుంకుమలతో పూజించండి. గడపకు నెయ్యి దీపాలు వెలిగించే వారింట లక్ష్మీదేవి శాశ్వతంగా ఉంటుంది. శనివారం నాడు రావి చెట్టుకు నల్ల నువ్వులు, పాలు, గంగాజలం కలిపిన నీటిని సమర్పించి ఆవు నెయ్యి దీపం వెలిగించండి. దీనివల్ల జాతక దోషాలు తొలగిపోతాయి. ఈ వీడియోలో చెప్పిన ప్రతి విషయం మీ మేలు కోసమే. ఈ నియమాలను మీ జీవితంలో భాగం చేసుకోండి. అప్పుడు మీరే చూస్తారు మీ జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో. మా ఛానల్ ద్వారా మేము మీకు ఇలాంటి జ్ఞానోదయమైన సమాచారాన్ని అందిస్తూనే ఉంటాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.